అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో ఉన్నాం. మీకు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు వచ్చేసి నెంబర్ E7 అండి. అమరావతిలో రోడ్లని ఎన్ సిరీస్, ఈ సిరీస్ అని విభజించారు. ఈ సిరీస్ అంటే ఈస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్లు అండి. ఎన్ సిరీస్ అంటే నార్త్ వైపు ఉన్న రోడ్లు అని అర్థం. ప్రస్తుతం మనం ఈ సిరీస్లోని E7 రోడ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. దీని యొక్క ఎండింగ్ పాయింట్ అనంతవరం విలేజ్ అండి. అక్కడ నుంచి మనకి తుళ్ళూరు, వెలగపూడి, మలకాపురం విలేజ్ల నుంచి కృష్ణాయపాలెం వరకు అయితే ఈ రోడ్డు ఎండ్ అవుతుంది. ఇది అమరావతిలో ఉన్నటువంటి అతిపెద్ద రోడ్లలో ఒక రోడ్డు అండి. మీరు చూడొచ్చు ప్రజెంట్ 2019 వరకు మొత్తం ఇది టోటల్ జంగిల్ లాగా ఉందండి. ఎందుకంటే మొత్తం కంప చెట్లు ఇవన్నీ పెరిగిపోయి అసలు ఈ రోడ్లోంచి ఎవరన్నా వెళ్ళాలన్నా కూడా భయపడేటట్లు ఉండేది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం టెండర్ దక్కించుకున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ చేసి పనులు కూడా మొదలు పెట్టారండి. దీనికి కూడా నిర్ణీత సమయం మాత్రమే ఇచ్చారు ఈ రోడ్డు కంప్లీట్ చేసి అప్పగించాలని. అందుకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా ఇక్కడ జరుగుతున్నాయండి. భారీ యంత్రాలతో వర్క్స్ అయితే చేస్తున్నారు. మీకు పక్కన కనిపిస్తున్నవి డక్ట్స్ అండి. అంటే అండర్ గ్రౌండ్లో కేబుల్స్ ఏవైతే వేస్తారో వాటికి సంబంధించినటువంటి డక్ట్స్ ఇక్కడ ఆల్రెడీ నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు పక్కన యాక్చువల్గా 2 రోడ్ల మధ్యలో కూడా మీకు కొంత వర్క్ అనేది జరిగి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మీకు అతి ముఖ్యమైనటువంటి ఒకటి కూడా చూపించబోతున్నాను. అదే అతిపెద్ద కొండవీటి వాగండి. అమరావతిలో ఉన్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో పాలవాగు కానీ ఇంకా చాలా చిన్నటువంటి గ్రావిటీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసేసి కొండవాగులో కలిసి అతి ఉధృతంగా ప్రవహించబోతాయి. ప్రజెంట్ అయితే మనం ఆ ప్లేస్కి రాబోతున్నాం. కొండవీటి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి దగ్గరికి అయితే మనం వచ్చామండి. చూడండి కొండవీటి వాగు అనేది ఎంత వెడల్పుగా ఉందో. కొన్ని ప్రదేశాల్లో కృష్ణానది కూడా ఇంతే వెడల్పు ఉందండి. యాక్చువల్గా మనకు మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఇటు హంసలదేవి దగ్గర బంగాళాఖాతంలో కలిసేటప్పుడు కొన్ని చోట్ల కూడా కృష్ణానది కూడా ఇంతే వెడల్పు ఉంది. అంత వెడల్పు అయితే ఈ కాలువను చేస్తున్నారు, ఈ వాగును చేస్తున్నారు. దానికి సంబంధించి వర్కులు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. మీరు చూడండి ప్రస్తుతం కొండవీటి వాగు ఏదైతే మన అనంతవరం నుంచి ఇటు తుళ్ళూరు వైపు వస్తున్నాం అక్కడ జరుగుతున్నటువంటి కొండవీటి వాగు పనులైతే మీరు చూడొచ్చు. దాదాపుగా 10 మీటర్ల లోతు ఉండేటట్లుగా ఈ కొండవీటి వాగును అయితే అభివృద్ధి చేయబోతున్నారు. ఎందుకంటే టూరిజాన్ని డెవలప్ చేయబోతున్నారండి ఈ కొండవీటి వాగును బట్టే. సో ఎక్కడైతే మనకి సీతానగరం ఉందో తాడేపల్లి దగ్గర అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ వరకు అనంతవరం కొండల్లో యాక్చువల్గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఈ ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. అనంతవరం కొండల దగ్గర నుంచి ఈ వాగునైతే 21 కిలోమీటర్ల పొడవు అయితే ఉండబోతుందండి. సో దీన్ని డెవలప్ చేసేటటువంటి పనులు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతుంది చూడండి. ప్రస్తుతానికైతే మనం E7 రోడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మరి E7, E6 రోడ్ల మధ్యలో ఈ అనంతవరం విలేజ్ దగ్గర నుంచి అయితే ఈ 2 రోడ్లు వెళ్తాయండి. ఈ 2 రోడ్లకు సంబంధించి మనం చెప్పుకుంటే ప్రముఖంగా ఈ 2 రోడ్ల మధ్యలోనే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC ఇటువంటి వాటన్నిటికి కూడా ఈ 2 రోడ్ల మధ్య స్థలం కేటాయించారండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ కూడా ఈ 2 రోడ్ల మధ్య ఉన్నటువంటి ప్లేస్లోనే వారి కంపెనీ పెట్టడానికి ఆసక్తి చూపుతూ ప్రస్తుతానికైతే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థల పరిశీలన చేశారని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి కూడా భూములు ఇక్కడే కేటాయించినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి స్కాటిష్ హై స్కూల్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ ప్రాంతంలో ఈ 2 రోడ్ల మధ్య భూమి కేటాయించారు. మీకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అదే. అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా ఇక్కడ కొంత స్థలాన్ని అయితే కేటాయించారు. జర్నలిస్ట్ కాలనీ పేరు చెప్పి అది కూడా ఈ మధ్యలోనే ఉంది. అదేవిధంగా ఏపీ కాబ్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ దానికి కూడా స్థలం ఇక్కడే కేటాయించారండి. మరి E7 రోడ్ అనేది కోర్ క్యాపిటల్ ఏరియాలోంచి అయితే వెళుతుంది మనకి. ఈ MVR కన్స్ట్రక్షన్ వాళ్ళు కొండవీటి వాగు మనం ఇందాక చూసాం. ఆ ప్రదేశాన్ని అయితే కొండవీటి వాగుని MVR కన్స్ట్రక్షన్ వాళ్ళు డెవలప్ చేయబోతూ ఉన్నారండి. యాక్చువల్గా ఈ రోడ్డు మనకి తుళ్ళూరు, తానపాక చెరువు, సమ్మక్క సారలమ్మ గుడి ఏదైతే ఉందో అక్కడికి వెళుతుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కోసం మనకి ఇక్కడ కనిపించినటువంటి హైటెన్షన్ లైన్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు. దీన్ని కూడా కొద్దిగా గమనాన్ని అయితే మార్చారు. ఎందుకంటే హాస్పిటల్ కోసం కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 15 ఎకరాలు ఆ ల్యాండ్ మీదుగానే ఈ యొక్క హైటెన్షన్ లైన్ వెళ్ళడంతో దీని యొక్క మొన్ననే బాలకృష్ణ గారు కూడా వచ్చి ఈ స్థల పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ హైటెన్షన్ లైన్ ఈ హాస్పిటల్ మీదుగా వెళుతుంది, కొద్దిగా మీరు మార్చండి అని ప్రభుత్వాన్ని CRDO రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మార్చడానికి అంగీకరించారు.
అదేవిధంగా గూగుల్ కూడా ప్రఖ్యాతమైనటువంటి గూగుల్ కంపెనీ కూడా అమరావతిలో రాబోతుంది, మీకు తెలిసే ఉంటుంది. సో దానికి కూడా ఇక్కడే చేశారండి. చూడొచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు అనేది ఈ పక్కన మేము ట్రావెల్ చేస్తున్నది ఈ రోడ్డుని గతంలోనే నిర్మించారండి 2018 ఆ టైంలో. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మనకి కొన్ని బిల్డింగ్లు, అక్కడ ఊరు కూడా కనిపిస్తుంది, తుళ్ళూరు విలేజ్ కనిపిస్తుంది చూడండి దగ్గరలో. ఇక్కడ నుంచి ఈ రోడ్డు మీద చూస్తే అక్కడ ఏముందో తెలిసేది కాదు ఇంతకు ముందు, ఎందుకంటే మొత్తం జంగిల్ లాగానే ఉండేది. సో అమరావతిలో అసలు ఏం డెవలప్ చేస్తున్నారు, మీరు ఇదే చూపిస్తున్నారు అంటున్నారు. ఏదైనా కానీ స్టార్టింగ్ నుంచి చేసేటటువంటి పని ఏదైనా ఉందంటే దాన్ని చకచక స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. లేదు ఎండింగ్ పాయింట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి త్వరగానే ఆస్కారం ఉంటుంది. కానీ ఒక పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేసేసి కొన్ని రోజులు దాన్ని మొత్తం కూడా ఆపేసి తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసిన దానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. సపోజ్ మనమే ఉన్నామండి, ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి కనుక మనకు ఉన్నట్లయితే మనం ఇల్లు కడుతూ బేస్మెంట్ వేసి ఆ తర్వాత పిల్లర్స్ వేసి తర్వాత ఐరన్ ఇట్లా బిగిస్తున్న తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు అక్కడ మొత్తాన్ని కన్స్ట్రక్షన్ ఆపేసి ఎక్కడ పనిముట్లు అక్కడే వదిలేసేసి ఎక్కడ మెటీరియల్ అక్కడే వదిలేసి ఒక 5 ఇయర్స్ మనమే ఉన్నాం అనుకోండి, ఒక 5 ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ ఆ ఇంటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎంత ఎలా ఉంటుందనేది ఒకసారి మీరే ఆలోచించండి. దాదాపుగా 33,000 ఎకరాల భూముల్లో ప్రభుత్వం పనులు మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆపేసి అమరావతికి మా దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇలా చేస్తే ఇక్కడ పనులు అనేది ఏ విధంగా మరలా పునఃప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఏంటి. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పని ఏంటో తెలుసండి, అమరావతి యాక్చువల్గా ₹1 కూడా ప్రభుత్వం ఖర్చు పెట్ట అవసరం లేదు, అమరావతి తన డబ్బులు తానే సంపాదించుకుంటుందని చెప్పారు. అది ఏ విధంగా సంపాదించుకుంటుందో కూడా ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక్కడ కనుక డెవలప్ అయితే అమరావతి అనేది డెవలప్ అయితే ప్రభుత్వం దగ్గర ఒక 10,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఆ ల్యాండ్ బ్యాంకును అమ్మితే అమరావతి కోసం మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి ₹10 సంపాదించి పెడుతుందని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంది అంటున్నారు కదా. సో జంగిల్ క్లియరెన్స్ చేసేటప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు భారీ యంత్రాలను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. సో జంగిల్ క్లియరెన్స్ చేయగా వచ్చినటువంటి ఈ వుడ్ ఏదైతే ఉందో, సో ఆ చెట్లు అవన్నీ నరికేసిన వాటన్నింటినీ 2 చోట్ల ఒక 2 పాయింట్స్ పెట్టి అక్కడ వుడెన్ బ్రిక్స్ తయారు చేయించారండి. ఆ భారీ యంత్రాలను అమరావతికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెరిగిపోయినటువంటి చెట్లు కంప ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ క్రష్ చేయించి వుడెన్ బ్రిక్స్ తయారు చేయించారు. ఈ వుడెన్ బ్రిక్స్ని కొనేటటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి విక్రయించడం జరిగిందండి. సో జంగిల్ క్లియరెన్స్ కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఆ వుడెన్ బ్రిక్స్ రూపంలో వెనక్కి అయితే రావడం జరిగిందండి మొత్తం కూడా. సో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు పెట్టారు. మనకి ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే సింగనగర్ దగ్గరలో కూడా ఉంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని సంపద తయారీ కేంద్రాలు అంటే విద్యుత్ తయారీ కోసం ఉపయోగించడం జరిగిందండి. సో అమరావతిలో పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా ఆయన న్యాయం చేసే పనే చేస్తున్నారు. ప్రజాధనాన్ని వేస్ట్ చేసేటటువంటి పని ఎక్కడా కూడా ఆయన చేయట్లేదు. ప్రజెంట్ మనమైతే తుళ్ళూరు విలేజ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏదైతే తానపాక చెరువు సమ్మక్క సారలమ్మ గుడి ఉంటుందో అక్కడ వరకు వచ్చాను. దీనికి కనెక్టింగ్గా మరో రోడ్డు E6 రోడ్డు నేను చెప్పాను కదండి, అది కూడా అనంతవరం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ రోడ్డు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదుగా మనకి మందడం వరకు అయితే వెళుతుందండి. సో ఈ 2 రోడ్లు అనంతవరం నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ 2 రోడ్ల మధ్య ఈ 2 రోడ్లు కూడా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో గవర్నమెంట్ సిటీ ఆ మధ్యలోంచి అయితే ఈ 2 రోడ్లు వెళ్తాయండి. 2 రోడ్లు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోడ్లు. సో ఈ 2 రోడ్ల మధ్యనే చాలా సంస్థలకి భూమి కేటాయింపు చేయడం కానీ డెవలప్మెంట్ కానీ చాలా ఎక్కువగా జరుగుతుంది. మనం ప్రజెంట్ E6 రోడ్డు కూడా ఎలా ఉందనేది ఒకసారి మీకు చూపిస్తాను. మనం కొంచెం ముందుకెళ్ళినట్టే మనం తుళ్ళూరు విలేజ్ దగ్గరలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. E7 రోడ్ నుంచి E6 రోడ్డు దగ్గరికి అయితే వస్తున్నాం. సో E6 రోడ్డుని నిర్మించేటటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళ కార్మికుల కోసం నిర్మించినటువంటి అవన్నీ అక్కడ మొత్తం షెడ్స్ అనేవి నిర్మించారండి. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే ఈ E6 రోడ్డు అండి. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళినట్టే మనకి చంద్రబాబు గారి ఇల్లు దాటి యాక్చువల్గా మనకి నేలపాడుల హైకోర్టు ఇవైతే ఏ బిల్డింగ్స్ అయితే ఉన్నాయో HOD టవర్స్ వీటి మధ్యలోంచి హైకోర్టు పక్క నుంచే వెళుతుందండి ఈ రోడ్డు. సో ఈ రోడ్డు మనకు వెళ్తే ముందు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తగులుతుంది. చంద్రబాబు గారి ఇల్లు దాటిన తర్వాత వెలగపూడి నుంచి మందడం వరకు అయితే ఈ రోడ్డు ఉంటుందండి మల్కాపురం మీదుగా. సో మీరు చూడొచ్చు ప్రజెంట్ E6 రోడ్డు నిర్మాణం అనేది కన్స్ట్రక్షన్ సైట్ అది. సో అమరావతిలో అయితే రోడ్ల నిర్మాణం చాలా జరుగుతుంది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ ఎక్కువ ఉండాలండి.
అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక కల్పించినట్టయితే ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. సో ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు మౌలిక వసతుల కల్పన మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. దానికి సంబంధించినటువంటి పనులు మాత్రం ఎక్కువ జరుగుతున్నాయి. సో ఆ ఉద్యోగస్తులందరూ ఇక్కడికి వచ్చారంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఇన్కమ్ అనేది అదే డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.